ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వరకు మనం చూస్తున్న వైజాగ్ వేరు, రేపటి నుంచి మనం చూడబోతున్న వైజాగ్ వేరు. రాబోయే 10 సంవత్సరాల్లో వైజాగ్ రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. నిజం. రేపు వైజాగ్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గూగుల్ అనుబంధ రైడన్ సంస్థ పెడుతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ ఓపెనింగ్ కాబోతూ ఉంది. శంకుస్థాపన జరగబోతూ ఉంది. 1,50,000 కోట్ల పెట్టుబడి, అందులోనూ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI వైజాగ్ కేంద్రంగా పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు. రేపు శంకుస్థాపన జరిగిన తర్వాత 2.5 yearsలో ఈ డేటా సెంటర్స్ క్లోజ్ చేసి మొత్తం 3 చోట్ల నిర్మాణాలు. ఒక చోటేమో తర్రువాడ, అక్కడ 266 ఎకరాల్లో ఒక డేటా సెంటర్ నిర్మించబోతా ఉన్నారు. ఇంకొకటి అనకాపల్లి జిల్లా రాంబిల్లి, అక్కడ 174 ఎకరాల్లో అక్కడ గూగుల్ డేటా సెంటర్ ఒకటి నిర్మాణం జరగబోతా ఉంది. అలాగే మూడోది అడవివరం గ్రామంలో కూడా 160 ఎకరాల్లో డేటా సెంటర్ నిర్మాణం కాబోతా ఉంది. ఈ 3 చోట్ల కలిపి 601 ఎకరంలో గూగుల్ డేటా సెంటర్స్ నిర్మాణం జరగబోతా ఉన్నాయి. గూగుల్ అనుబంధ రైడన్ సంస్థ ఈ డేటా సెంటర్స్ నిర్మాణం చేయబోతా ఉంది 2.5 yearsలో. ఈ నిర్మాణంలో భాగంగా వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరికింది. ఈ నిర్మాణం అయిన తర్వాత వేలాది మందికి పర్మనెంట్ ఉపాధి దొరికేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనపడతా ఉంది. గూగుల్ డేటా సెంటర్ రావటం అనేటువంటిది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, ఏ హబ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వర్కౌట్స్, దానికి సంబంధించినటువంటి పరిశోధనలు ఈ ఏ హబ్ వేదిక జరగబోతా ఉన్నాయి. అంటే దీని ద్వారా ప్రపంచానికి ఒక మార్గనిర్దేశనం వైజాగ్ నుంచి జరగబోతా ఉంది. ఈ మాత్రమే కాదు, వైజాగ్ నుంచి ఇతర దేశాలకు ఇంట్రాక్షన్ చేస్తూ సబ్సీ కేబుల్స్ సముద్ర భూగర్భం నుంచి వేయబోతా ఉన్నారు. అంటే వైజాగ్ నుంచి ఇతర దేశాలకు డేటా ట్రాన్స్ఫర్ జరగబోతా ఉంది. వైజాగ్ నుంచి ఇతర దేశాలకు అనుసంధానం జరగబోతా ఉంది. దీని ద్వారా వైజాగ్ అనేది ఒక అంతర్జాతీయ నగరంగా రూపాంతరం చెందబోతా ఉంది అనేది చాలా క్లియర్గా కనపడతా ఉంది. గతంలో మనం హైదరాబాద్ని చూసాం. హైదరాబాద్ ఇవాళ ఎలా ఉంది? ఒక ఐటీ హబ్గా ఉంది. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు బతకగలిగే కేంద్రంగా ఉంది. ఐటీ ఆధారంగా లక్షలాది మంది డైరెక్ట్గా, లక్షలాది మంది ఇండైరెక్ట్గా ఉపాధి పొందుతూ ఉన్నారు. లక్షలాది మంది అని చెప్పడం కంటే లక్షలాది కుటుంబాలని చెప్పడం కరెక్ట్. ఇవాళ తెలంగాణకి 60% ఆదాయాన్ని హైదరాబాదే సంపాదించి ఇస్తూ ఉంది. దానికి కారణం ఏంది? 1996లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చినటువంటి పాలసీలు, సంస్కరణలు హైదరాబాద్ నగరాన్ని మరో లెవెల్లో తీసుకెళ్లాయని చెప్పాలి. ఆ రోజు తీసుకొచ్చినటువంటి మైక్రోసాఫ్ట్ సంస్థ, అది ఆ రోజు ఏం చెప్పారు? ఈ మైక్రోసాఫ్ట్ ఏదో బోబెట్టిందట, ఈ కంప్యూటర్ ఏదో బోబెట్టిందట, బోబెట్టే వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు నాయుడు గాలి కుదిరేస్తున్నాడు, ఈ కంప్యూటర్ మీద పడుతున్నాడు, ఈ కంప్యూటర్ ఏమన్నా బోబెట్టిద్దా అని చెప్పేసి పాటలు పాడారు ఆ రోజు. కానీ ఈరోజు కంప్యూటరు బోబెట్టడం ఏంది? సంపద కూడబెడుతుంది కదా. కంప్యూటర్ లేకుండా ఏ పని నడవలేని పరిస్థితులు కదా. దాన్ని ముందుగానే అంచనా వేసి దాని హైదరాబాదులో ఐటీ ఎగుమతుల కేంద్రంగా దాన్ని మార్చడంలో చంద్రబాబు నాయుడు కృషిని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒప్పుకొని తీరుతారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో వేసిన పునాదులు ఈరోజు ఎలాగైతే మనం చూస్తున్నామో, ఆ రోజు విజన్ 2020 అంటే ఎక్కిరించిన వాళ్ళు విజన్ 2020 ఫలితాలు ఏ రకంగా చూస్తున్నారో, ఇవాళ కూడా వైజాగ్లో ఏర్పాటు చేయబోయే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, దాని అనుబంధంగా రాబోతున్న ఇటువంటి ఇతర సంస్థలు కావచ్చు. ఇప్పుడు గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత, ఎలాగైతే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగతా సంస్థలు ఎలాగ హైదరాబాద్కి ఆకర్షించబడ్డాయో, వైజాగ్లో కూడా గూగుల్ లాంటి పెద్ద సంస్థ పెట్టుబడి పెట్టిన తర్వాత, అది కూడా చాలా పెద్ద పెట్టుబడి పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అదొక ఇండస్ట్రియల్ కారిడార్గా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనేక పెట్టుబడులు వైజాగ్కి వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ల్యాండింగ్ చేయబడితే ఇప్పుడు శంకుస్థాపన చేయబడుతున్నటువంటి కంపెనీలన్నీ కూడా ప్రారంభోత్సవాలకు నోచుకున్న తర్వాత, ఈ రియల్ టైం పని మొదలుపెట్టిన తర్వాత, దానివల్ల కొన్ని వేలాది మందికి ఉపాధి దొరికిన తర్వాత వైజాగ్ నగరం మరొక అద్భుతమైనటువంటి నగరంగా భారతదేశంలో ఒక అతిపెద్ద ఒక సంపద కేంద్రంగా మారిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇవాళ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్గా ఎలా ఉందో, రేపు వైజాగ్ అలా తయారయ్యేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. దానికి అంకురార్పణ ఇవాళ పడుతుందని చెప్పాలి. నిజంగా ఒక అద్భుతం మన కళ్ళ ముందు జరుగుతుంది. మన జనరేషన్ చూడగలిగినటువంటి ఫలితం అది. ఇలా మన జనరేషన్ రేపటి జనరేషన్కి మన కళ్ళ ముందే అందించబడుతున్న ఫలితాన్ని మనం వైజాగ్లో చూస్తూ ఉన్నాం. రేపే గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన జరగబోతా ఉంది. నిజంగా ఇది ఒక అద్భుతం. కాకపోతే దీన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు,
దీనికి వ్యతిరేకంగా కూడా వార్త రాసే వాళ్ళు ఉంటారు. ఇవాళ సాక్షిలో ఇవాళ వార్త చూసా, అక్కడేదో రైతులకు పరిహారం ఇవ్వలేదు, పరిహారం ఇవ్వకుండా భూసేకరణ కంప్లీట్ చేసి గూగుల్ డేటా సెంటర్ని ఓపెన్ చేస్తున్నారు అనేది రాశారు. సరే, అక్కడ రైతుల తరపున నిజంగా ప్రేమ ఉందా, లేదా గూగుల్ డేటా సెంటర్ ఆపాలనే కుట్ర ఉందా? రైతుల తరపున ప్రేమ ఉంటే తప్పు కాదు, ఆ రైతులకు పరిహారం చెల్లించారని జర్నలిస్ట్గా నేను కూడా డిమాండ్ చేస్తాను. కానీ ఆ పేరుతో గూగుల్ డేటా సెంటర్ మీద విషయం కక్కడం అంటే గతంలో ఆ డేటా సెంటర్ ఏముందాడా, సెక్యూరిటీ ఉద్యోగాలు వస్తే 2 అని ముందు చెప్పటం, తర్వాత జనం రియాక్ట్ అయిన తర్వాత లేదు అది నేనే తీసుకొచ్చాను, అది అదాని డేటా సెంటర్ అని చెప్పడం. ఇవాళ ఒక అద్భుతం ఏంటంటే సాక్షి వాళ్ళు కూడా అది గూగుల్ డేటా సెంటర్ అనే రాశారు. ఇది తప్పదు, రియాలిటీలోకి రావాల్సిందే. రేపు గూగుల్ ప్రతినిధులు వచ్చి శంకుస్థాపనలో పాల్గొంటున్న తర్వాత, రైడర్ వాళ్ళు వచ్చి ఆ ఓపెనింగ్లో పాల్గొన్న తర్వాత ఇది అదాని డేటా సెంటర్ అని వార్త రాస్తే కుదిరిద్దా? ఒకవేళ అదాని డేటా సెంటర్ అయితే గూగుల్ ఎందుకు వస్తారు, గూగుల్ ప్రతినిధులు ఎందుకు వస్తారు? సుందర్ పిచాయ్ ఎందుకు ప్రకటన చేస్తాడు గూగుల్ CEO? అదాని డేటా సెంటర్ అయితే సుందర్ పిచాయ్ ఎందుకు ప్రకటన చేస్తాడు కదా? సో రియాలిటీ రావాల్సింది. అదే గూగుల్ డేటా సెంటర్ వార్త రాశారు, ఓకే, బట్ దానికి వ్యతిరేకంగా వార్త రాశారు. దాని నిర్మాణం చేపట్టడానికి వ్యతిరేకంగా రైతులకి పరిహారం ఇవ్వలేదని వార్త రాశారు. సరే, ఏది ఏమైనా సరే, వాళ్ళ ఏడుపులు పెడబొప్పులు ఎప్పుడు ఉండే ప్రతిపక్షాలే. కానీ ఒక అద్భుతం మాత్రం వైజాగ్ వేదికగా ఆవిష్కృతం కాబోతా ఉంది రేపటి రోజున. సో గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి రావటం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఖచ్చితంగా రేపటి జనరేషన్కి అది ఎంత ఉపయోగం కాబోతుంది, మీ ఆలోచన దయచేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.